రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నుంచి ఫిరోజ్ భాయ్ ఎలా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు, దాంతోపాటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో లోక్సభ ఎలక్షన్స్ ని ఎలా ఎదుర్కొని పోతుంది? ఫిరోజ్ ఖాన్కి ఏం పని ఇస్తే ఫిరోజ్ ఖాన్ చేస్తాడు. ఫిరోజ్ ఖాన్కి చెప్పిన సికింద్రాబాద్ లోక్సభ నువ్వు గెలిపియాలి 100%, నా మొత్తం ఫోర్స్ పెట్టేస్తా. నాంపల్లి ఇలా చెప్తున్నా మీ ఛానల్ ముందు, నాంపల్లిలో నాకు 60,000 ఓట్లు వచ్చినాయి. ఎంపీ టైంలో 70,000 ఓట్లు వేపిస్తా. మొత్తం కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ రేవంత్ రెడ్డి అన్న పిలిపించి ఫిరోజ్ ఖాన్ మొత్తం తెలంగాణ తిరుగుతా, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా. నేను ఒక వర్కర్, మా బాస్ ఏం చెప్తే అది చేస్తా. ఓకే, లాస్ట్ టైమే చెప్పిన, టాస్క్ ఫోర్స్ లో ఉన్నా, మా కమిషనర్ ఏం చెప్తే అది చేస్తారు. అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తా. 3rd డిగ్రీ ఎన్కౌంటర్ అంతే నా పని. ఒక యోద్ధ, ఓకే, దట్స్ ఆల్. నేను 5 times ఓడిపోయినా అనే ఆలోచన ఉండదు. ఏం పని చేయాలి, ఇలా బతుకుతున్నా కదా, పని చేయాలి, అదే మైండ్ లో ఉంటది. 24 hours జీవితం ఇచ్చినాడు నాకు దేవుడు. 24 hours కి ఎట్లా న్యాయం చేయాలి నాకు ఉంటది. ఇచ్చేది దేవుడు, ఇస్తాడు, రైట్. ఉట్టి వినింగ్ ఇస్తలేడు, కానీ వేరే అన్ని ఇచ్చినాడు, ఆ వినింగ్ కూడా ఇస్తాడు. అది చిన్నది మనం. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్, నరేంద్ర మోదీ అంటే నరేంద్ర మోదీ, తెలంగాణ అంటే తెలంగాణ. మీరు ఏం చెప్తే ఐఎమ్ రెడీ. ఫిరోజ్ భాయ్, రేవంత్ రెడ్డి గారు మీరు కలిశారు అంటే పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ లో ఫిరోజ్ ఖాన్ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ ఏం చెప్తే ఇప్పుడు చెప్పినా కదా, హైదరాబాద్ అంటే ఎస్, సికింద్రాబాద్ అంటే ఎస్, ఓకే, నిజామాబాద్ అంటే ఎస్, జహీరాబాద్ అంటే ఎస్, వారణాసి అంటే ఎస్, రైట్. ఓకే, ఎనీవేర్ ఎస్. ఓకే, 24/7 ఎవర్ చార్జ్డ్ బ్యాటరీ ఫిరోజ్ ఖాన్. ఓకే, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకో. అండ్ నాకు నువ్వు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయమంటేనే ఒక యోద్ధాకి ఎలక్షన్ ఆ యుద్ధం వస్తుంటే అంత ఆనందం అవుతుంది. సేమ్ నా పట్ల ఆనందం వస్తుంది. ఇట్లా తిరుగు రాబోయి అంటే నాకు అంత ఆనందం రాదు. యుద్ధం అంటేనే నాకు చాలా ఇష్టం. సో పార్టీ ఏం చెప్తే ఐఎమ్ రెడీ, అన్ని విధాలుగా ఐఎమ్ రెడీ. ఓకే సార్, మెళ్ళో చూస్తే రుద్రాక్షలు, గుండె మీద చూస్తే నేషనల్ ఫ్లాగ్. అంటే ఫిరోజ్ భాయ్ చెప్తుంటారు, నేను మసీద్కి వెళ్తాను బట్ నా భగత్ సింగ్ ఆత్మ అని చెప్తూ ఉంటారు. అంటే మీ ఏదైతే సామాజిక వర్గం నుంచి వాటి నుంచి ఇలా ఉండటం వల్ల మీకు ఏదన్నా అవుతుంది? ఇప్పుడు దాకా అయిపోయింది కదా, మార్పు కోసం వచ్చినా కదా. మానత్వం, దేశం ఇంపార్టెంట్, అందరికి రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఓకే, రుద్రాక్ష ఇస్తున్నా, ఇది నా స్టైల్, రైట్. నేషనల్ ఫ్లాగ్ ఇది నా లవ్, దీనికోసమే బతుకుతున్నా, దీనికోసం సావాలి అని కోరిక ఉన్నది. ఎప్పుడు చెప్పినా హార్ట్ ఫెయిల్ తో, కిడ్నీ ఫెయిల్ తో, లివర్ ఫెయిల్ తో సావవద్దు. దేశం కోసం సావాలి. బతుకుతున్న ఇండియా కోసం, సస్తా ఇండియా కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ భాయ్. నిజంగా ఈరోజు మీతో మాట్లాడటం కానీ మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. మీరు ప్రజల కోసం ఇలాగే ప్రజలతోనే ఉంటూ ప్రజలలో కలిసి వాళ్ళకి కావాల్సిన ప్రతి పనిని చేసి వాళ్ళ యొక్క మీరు ఏదైతే చెప్తున్నారో ఓల్డ్ సిటీలో ఇలాంటి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఒక ట్రాన్స్లో పెట్టి ఉంచారు. వాళ్ళందరిలో కూడా మీరు ఒక మార్పు తీసుకురావాలి, మీరు ముందుకెళ్ళాలి. ఈ నాంపల్లిలో మిమ్మల్ని ఒక హోమ్ మినిస్టర్గా చూడాలని ఏదైతే మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలాగే నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ భాయ్. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.